విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం జరుగుతోంది. 3 రోజులుగా జరుగుతున్న మహాకుంభాభిషేకం ఇవాళ్టితో ముగియనుంది. మహాకుంభాభిషేకంలో నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి మహాకుంభాభిషేకం చేస్తారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి మహాకుంభాభిషేక వేడుకలు జరగనున్నాయి. राजरथारूढ़ सर्वायुध परिष्कृतायै नमः। नमः संकेतपालिन्यै नमः। ओम कुलांगनायै नमः। ओम कुलांगस्थायै नमः। स्वामीजी परमिशन 12 ఏళ్లకొకసారి పుష్కర కాలానికి ఒక్కసారి జరిగేటువంటి మహాకుంభాభిషేక క్రతువు ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి మహా విమాన గోపురంపై జరుగుతోంది. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ క్రతువుని నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ తెలుపుతారు. రవిచంద్. సునీల్, ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. కుంభమేళాకు సంబంధించిన కుంభాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు ఏదైతే కంచి కామపీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల నుంచి ఈ క్రతువు ఈరోజు ముగించబోతుంది. ఎందుకంటే ఏదైతే నిన్న మొన్న కూడా చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారు. ఈరోజు కుంభాభిషేకం ఆఖరి రోజు కాబట్టి ఈరోజు చాలామంది, లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే 12 నదులు, అదేవిధంగా 3 సముద్రాల నుంచి పుణ్య జలాలను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ జలాలు తీసుకొచ్చిన తర్వాత వాటితో కుంభాభిషేకానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కుంభాభిషేకం ప్రారంభమవుతుంది. అయితే దానికన్నా ముందు పూర్ణాహుతి కూడా జరగబోతుంది. పూర్ణాహుతి ద్వారా జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. ఏదైతే గోపురానికి సంబంధించి కుంభాభిషేకానికి సంబంధించిన పూర్తి ఏర్పాటు అయితే చేశారు. మరి కాసేపట్లో ఈ కుంభాభిషేకానికి సంబంధించిన కార్యక్రమం క్రతువు అయితే ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు ఇదంతా జరిగే అవకాశం ఉంది. అయితే భక్తులను ఉద్దేశించి జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రసంగించుతున్నారు. ఎందుకంటే దేవాలయానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లక్షలాది మంది బంధువులకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇక్కడ చేరుకున్నారు. ఆయన కృష్ణానదిలో స్నానం ఆచరించి మొత్తం కూడా టెంపుల్ దగ్గర అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కుంభాభిషేకం మొత్తం కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో ఆయన కూడా భక్తులని ఈ కార్యక్రమం ముగిశాక భక్తులను ఉద్దేశించి కూడా కంచి పీఠాధిపతి కూడా మాట్లాడబోతున్నారు. దేవాలయ అధికారులు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభాభిషేకానికి సంబంధించి అక్కడ మొత్తం కూడా లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. విజయవాడ ఆ ప్రాంతానికి ఏదైతే దసరా మహోత్సవాల సందర్భంగా వచ్చే స్థాయిలో కాకపోయినా ఆ స్థాయిలో కొంత భక్తులైతే విపరీతమైన రద్దీ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి కాసేపట్లో జయేంద్ర సరస్వతి భక్తులను ఉద్దేశించి ఇక్కడ ప్రసంగించబోతున్నారు.